మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 మార్చి 8న మహాశివరాత్రి రాబోతోంది. ఇది 349 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన శివరాత్రి. ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చింది. శ్రవణ ధనిష్ట నక్షత్రాల కలయికతో శుక్రవారం రోజున మహాశివరాత్రి రావటం చాలా అరుదు. ఇలాంటి శివరాత్రి 1675వ సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ 349 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది కనుక ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. శివుడి పండుగల్లో ప్రధానమైనది మహాశివరాత్రి. ఈ పవిత్ర దినాన భక్తులు శివుణ్ణి 3 పద్ధతుల్లో పూజిస్తారు. అవి శివార్చన, ఉపవాసము, జాగరణ. వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది శివుడికి మరి ఒకటి లేదు. ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉంచటమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు, పండ్లు తినవచ్చా? గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా? ఈ విషయాలన్నిటినీ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు, ఫలాలతో శివునికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమురుగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరుకు పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభించింది అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక. అందుకే భక్త శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గానాలన్నీ కూడా అలవర్చుకుంటూ ఉంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం దొరుకుతుందేమోనని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందాడు. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని
కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకొని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండాలి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా శివాలయాలలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగోలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవటమే మంచిది. ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయటం శివుడికి అస్సలు ఇష్టం ఉండదు. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోస్తే శివుని సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు. అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది. ప్రతి మాఘమాసం బహుళపక్షంలో చతుర్దశి రోజు శివరాత్రి వస్తుంది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుణ్ణి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో వివరణ ఉంది. మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి తిథి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనిని మాస శివరాత్రిగా భావిస్తూ ఉంటారు. శివ అనుగ్రహం పొందుటకు ఈరోజు శివునికి విశేష పూజలు చేస్తారు. ఈ విధంగా సంవత్సరంలో 12 శివరాత్రులుగా చెప్పుకునే మాస శివరాత్రులు వస్తాయి. 12 మాసాలలో వచ్చే మాస శివరాత్రులలో మాఘమాసం బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్య కాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి జరుపుకోవాలి. మహాశివరాత్రి 4 యామల రాత్రి కాలంలో శివలింగాన్ని 4 విధములైన వస్తువులతో అభిషేకిస్తారు. ఈరోజు ఆలయాల్లో 4 యామల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తూ ఉంటారు. తొలి యామం పూజలో అభిషేకం, అలంకరణ ఉంటాయి. గంధం, బిల్వపత్రాలు, తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసరి పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం ఈ పూజలో
మధుపర్కం అంటే చక్కెర, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటర్, కర్పూరం, గంధ లేపనంతో అలంకరించి బిల్వ పత్రాలు, తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. 3వ యామం, ఇందులో తేనెతో అభిషేకం చేసి కర్పూరం, గంధ లేపనంతో అలంకరణ చేస్తారు. బిల్వ పత్రాలు, మల్లెపూలతో అర్చన, అన్నం, నువ్వులు ప్రత్యేకంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తే అపార సంపద లభిస్తుందట. 4వ యామం, చెరకు రసంతో అభిషేకం చేసి మల్లె, తామర పువ్వులు, కర్పూరం, గంధలేపనంతో అలంకరించాలి. తామర, కలువ, మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఈ 4 యామములలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు పుణ్యం లభిస్తుంది. మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. ఆ శివుడి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. ఆ శివుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడు ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉండే కష్టాలు, బాధలు పోతాయి. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే, ముందు ఒక మంచి మారేడు ఆకును తీసుకోండి. దాని మీద అంటే 3 ఆకుల మీద 3 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకును ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టండి. ఆ తర్వాత మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 5 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు. ఏక హారతితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి. తర్వాత ఈ దీపానికి బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో, లేదా గుడిలో ఉంటే గుడిలో, ఇలా ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి చాలా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రచం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉన్నాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటను మహాశివరాత్రి రోజు 3 సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరులను చేస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుంది. దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా
కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు. పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రత్యేకించి ఎవరైతే శివరాత్రి రోజు శివుణ్ణి మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం యందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతిని కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైతే ఈ తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామ నామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయి. మిక్కిలి జ్ఞానం జన్మరాహిత్యం కలుగుతుంది. తారక మంత్రాన్ని మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ మంత్రాన్ని 3 సార్లు లేదా వీలైనన్ని సార్లు పఠిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయి. ఈ తారక మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామాన్ని పఠించినంత ఫలితం కలుగుతుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని 1000 సార్లు జపిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుందని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఏం చేసినా చేయకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాన్ని మనసులో 3 సార్లు అనుకుంటే చాలు, మీ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.